ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. తెలుసుకో తెలుసుకో నేస్తమా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో మనమీలాగున చదువుచున్నాం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. వెలుగు ఏమిటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం ఇలాగున చదువుచున్నాం. సమస్తమును ఖండించి ప్రత్యక్షపరుచున్నదియే వెలుగు. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. పాపి అయిన మనుష్యుడు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక మనుష్యులను వెలుగునకు నడిపించు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. యేసు ప్రభువును ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించు. ప్రభు అయిన యేసు యొక్క సువార్త వలన పాపమనగా ఏమిటో గ్రహించి దానిని విడిచి ప్రభు యొక్క శరణు వేడు. ప్రభు అయిన యేసుని ఎవరు అంగీకరిస్తారో వారు వెలుగు కుమారులని పిలువబడతారు. ఎందుకనగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రభునందు విశ్వాసముంచుట ద్వారా మీరు కూడా వెలుగు కుమారులు కండి. దేవునికి మేము చేయు ప్రార్థన ఇదే. తెలుసుకో